హాయ్ అందరికీ నమస్కారం. సో, టుడే కూడా డైలీ సీరీస్ భాగంలోనే ఒక పర్సన్‌కి కాల్ చేద్దాం. సో, వాళ్ళ ఒపీనియన్ ఏంటి? వాళ్ళకి నాకు తెలిసి ఇంకా పార్ట్ టైమ్ కూడా రాలేదు. సో, వాళ్ళ సిట్యుయేషన్ ఎలా ఉంది అనేది ఒకసారి మనం అడిగి తెలుసుకుందాం. హాయ్ గీత. చెప్పన్నా. హలో. ఆహ్, గీత, అదే మన ర్యాండమ్ కాల్స్ సీరీస్ లాగానే నీకు ఇలాగ కాల్ చేశాను. ఓకే. అదే నీ యూకే సిట్యుయేషన్ ఏంటి? తర్వాత నువ్వెలాగా ఇక్కడ ఎలా ఉన్నావు అనే దాని గురించి అడగడం కోసం. ఓకే. సో, నీ ఒపీనియన్‌లో ప్రెజెంట్ యూకే సిట్యుయేషన్ ఎలా అనిపించింది? అంటే ఇక్కడికొచ్చి లైక్ స్టడీస్ కోసం అంటే జస్ట్ రావచ్చు. ఏదో డబ్బులు సంపాదియాలంటే అయితే అవసరం లేదన్న. ఓకే. అంటే నీకెందుకు అలా అనిపించింది? ఇక్కడ సిట్యుయేషన్ లైక్ మనం అనుకున్నట్టు ఎక్స్‌పెక్టేషన్స్‌కి తగ్గట్టు ఇక్కడ లేదు సిట్యుయేషన్ ఫస్ట్. హ్మ్. పార్ట్ టైమ్ మీద ఎక్కువ ఫోకస్ చేయడం వల్ల కాలేజ్ స్టడీస్ మీద ఫోకస్ చేయలేం. అట్లని ఓన్లీ ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా స్టడీస్ మీద ఫోకస్ చేస్తే ఐ మీన్ అట్‌లీస్ట్ సర్వైవ్ అవ్వడం కష్టం. రావట్లేదు. ఆ! ఆ! నువ్వు పార్ట్ టైమ్ దేంట్లో చేస్తున్నావు? వచ్చిందా అసలు నీకు పార్ట్ టైమ్ అసల? లేదన్నా. సో, నీకు ఎన్ని మంత్స్ అయింది నువ్వు ఇక్కడికొచ్చి? 3 మంత్స్ అయితుంది. సో, 3 మంత్స్ నుంచి నీకు పార్ట్ టైమ్ లేదు. 3 మంత్స్ నుంచి లేదన్నా. నీ మంత్లీ రూమ్ రెంట్ ఎంత ఉంటది ఐఎన్ఆర్‌లో? 45,000 45,000 పర్ మంత్. పర్ మంత్ 45,000. ట్రావెలింగ్ చార్జెస్ కాలేజ్‌కి ఎవ్రీడే £7 to £8 పడుతుంది. సో, నాకు హ్మ్. హార్డ్లీ నాకు ఈజీగా ఎన్ఆర్‌లో నాకు ఎంత కాదన్నా 70,000 ఉండాల. ఇంకా ఎక్కువనే. పర్ మంత్‌కి నీకు యావరేజ్‌గా 70,000 నుంచి 80,000 ఐఎన్ఆర్ నీకు అవుతా ఉంది. అవుతా ఉంది. సో, నీకు 3 మంత్స్ నుంచి పార్ట్ టైమ్ లేదు. ఇదంతా కూడా నువ్వు బేరీ చేస్తానే ఉన్నావు. అవును. చాలా కష్టం కదా గీత! మరి ఎలాగా? అంటే ఇంట్లో ఓకేనా? పంపించగలరా? నేనిప్పుడు అబవ్ మిడిల్ క్లాస్ అంటే మిడిల్ క్లాస్. సో 1 మంత్, 2 మంత్, 3 మంత్స్, 4 మంత్స్ వరకు పంపించగలుగుతారు. వాళ్ళకి బర్డెన్ కదా! ఇప్పుడు అదని చెప్పి పంపియలేరా అంటే పంపిస్తారు. కానీ మనం అక్కడి నుంచి అంత మనీ ఇన్వెస్ట్ చేసి ఇక్కడికొచ్చి కూడా వాళ్ళ మీద డిపెండ్ అవ్వడం అంటే అది చాలా ఇబ్బంది ఉంటది కదా! నీకు ఇన్ని మంత్స్ అయినా పార్ట్ టైమ్ ఎందుకు రాలేదంటావు? ఏమో మరి నా మిస్టేక్ అర్థం కావట్లేదు. లైక్ బయట సిట్యుయేషన్ అర్థం కావట్లేదు. హ్మ్. నువ్వు ఇండివిడ్యువల్‌గా వచ్చావా? ఏదన్నా కన్సల్టెన్సీ త్రూ వచ్చావా? నేను కన్సల్టెన్సీ త్రూ వచ్చానన్నా.